ఆపండి. చూడండి ఫ్రెండ్స్, శనక్కాయలు అయితే తీసుకున్నాను. షాప్ ముందుకు అమ్మొచ్చాయండి. తన దగ్గర ఒక మానిక ఉంది. మానిక 120 అన్నాడు. 100 రూపాయలకు తీసుకున్నాను అనమాట. చూడండి, నాటుకాయలంట, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో కాయ. గింజ కూడా నిండుగా ఉందన్నమాట. చూడండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ వర్షం వచ్చేటప్పుడు ఇలా శనక్కాయలు వేయించుకొని కానీ ఉడకబెట్టుకొని కానీ తింటే సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, బాయ్. శనక్కాయల్ని శుభ్రంగా కడిగేసి మట్టి పోయే వరకు ఇలా గిన్నెలో వేసేసి నీళ్లు పోసి కల్లుప్పు వేసి ఉడకబెడుతున్నానండి. చూడండి, ఇవి పచ్చికాయలు కాబట్టి ఉడకబెడితేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఇవైతే ఉడుకుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, శనక్కాయలు అయితే ఉడకబెట్టుకొని షాప్లోకి అయితే వచ్చానండి. మా ఆయన తీసుకొని వచ్చాను. ఇంకా మా వాడు కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. ఇద్దరికి కలిసి తీసుకొని వచ్చాను. ఉడకబెట్టిన శనక్కాయలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మెత్తగా ఉడికిపోయాయి. ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయిందండి. చూడండి, చాలా చాలా బాగున్నాయి. 3 గింజల కాయలు అన్నమాట ఇవి. చూడండి, 3 గింజలు. సూపర్గా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.